ఒకవేళ ఇప్పుడు నీలాప నిందలు నీ పైకి వస్తున్నాయేమో, నువ్వు చేయని నేరాలు కూడా నీ మీద మోపుతున్నారేమో, నీకు స్థితి లేదని, సరైన ఆర్థిక పరిస్థితి లేదని నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో. ఒక రోజు వస్తుంది, దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం సమీపించింది నీ జీవితానికి. ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను లేవనెత్తుతారు. నిందకి 100, అవమానానికి ఆభరణము దేవుడు నీకు ధరింపజేస్తారు. నిన్ను సంహరిద్దామని చూచిన వాళ్లతోనే సన్మానానికి ఏర్పాట్లు చేయిస్తారు దేవుడు. ఉరి తీద్దామని వచ్చిన వాడితోనే ఊరేగింపుకు ఏర్పాట్లు చేయించలేదా ఎస్తేరు గ్రంథంలో? దేవుడు నీ పట్ల కూడా అలాంటి కార్యాలు చెయ్యగలరు. కారుతున్న కన్నీళ్లను కనురెప్పల మాటున ఆపేస్తూ, కలుగుతున్న బాధను పంటి బిగువున భరిస్తూ, ఎంత బాధ లోపల గుండెను పిండేస్తున్నా పైకి చిరునవ్వులు చిందిస్తూ ఒకవేళ ముందుకు సాగుతున్నావు. నీవు దాస్తున్న కన్నీళ్లను, మోస్తున్న బాధను, భారాన్ని చూస్తున్న దేవుడు ఆయన చూచుచున్న దేవుడు. తప్పకుండా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అయితే